మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా ఇదే సీన్ నాకు. తమ్ముళ్ళు ఆకాశంలోకి ఎగురుతున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు. ఈ రోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోటీ పడి వచ్చారు, పోటీ పడి జెండలు పట్టుకొచ్చారు. మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ మూడు పార్టీలకు అన్స్టాపబుల్, ఎవ్వరు స్టాప్ చేయలేరు. నమ్మకమైన తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం, ఎన్నికల ముందు మీరందరూ ఆలోచించుకోవాలి. మేము మూడు పార్టీలు కలిసింది మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కలిశాం. నేను అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాం మీకు, కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి. మీరు నేను చెప్పింది వాస్తవం, అవతల వాళ్ళు చెప్పే విషయాలు వాస్తవం ఆలోచించండి. ఇంకో పక్క ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు. దుష్ట పాలన, ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా? ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అవి జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు బాధుడే బాధుడు. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది. కడాన చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క వేధింపులు పెరిగాయి. ఈరోజు నేను అది కూడా చెప్తాను. వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో, ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరీ చేసుకునే సమయం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, అహంకారంతో నేను పట్టసీమ తీసుకొచ్చాను. మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే 5 ఏళ్లుగా మీకు పట్టసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి. అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి. నేను పట్టసీమ కట్టానని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టసీమ వాడడం మానేశాడు. నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ప్రభుత్వం, ప్రభుత్వానికి ఒక ఆస్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు. ఇంటి జాగాలున్న దానికి కూడా వస్తా. నేను అవన్నీ కూడా రద్దు చేయను. అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా ఆర్థిక సాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికాన్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను టిట్కో ఇళ్లు కట్టాను, బ్రహ్మాండమైన ఇళ్లు కట్టాను. ఉన్నాయా లేదు? ఇక్కడ ఇచ్చాడా మీకు? అవి లేదు, ఇక్కడ రాలేదు. ఇక్కడ టిట్కో ఇల్లు ఇక్కడ రాలేదన్నాడు వర్మ గారు. అన్ని దిక్కలా ఇచ్చాను, కానీ అవి ఎక్కడా కట్టిన దాఖలాలు లేవు. ఈరోజు 2 విషయాలు మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రానికి 2 కళ్ళు,
ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎయిర్పోర్ట్ కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేసాం, హైటెక్ సిటీ కట్టాం. నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, నష్టపోయాం. మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు ఇక్కడుండే యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి, లేకపోతే అమరావతిలో వచ్చేటివి. తెల్లవారితో పోయి సాయంత్రం కూడా రావాలంటే వచ్చేవాళ్ళు. ఈ రోజు నేను అడుగుతున్నా, అమరావతి ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 50,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను. అది కూడా మీరు చూసినప్పుడు ఎవరైతే రైతులున్నారో వారికి తిరిగి కొంత భూమి ఇచ్చాను. దానివల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నమ్మారు. ఈరోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు. 10,000 ఎకరాలు అన్ని అవసరాలకు ఉపయోగించుకుని మిగులు భూమి ఉంది. ఆ రోజు నేను ఇదైనప్పుడు ఎకరా 10 కోట్లు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం, ఎకరా ₹1,00,000. హైటెక్ సిటీ కట్టిన తర్వాత 20 కోట్లు, 30 కోట్లు. ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా? అక్కడ ఒక ఎకరా ₹100 కోట్ల. అలాంటిది కనీసం 3-4 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ, చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా బాధ కాదు, నేను చేశానని చేశాడో కాదు, నా బాధంతా అది మీ ఆస్తి. ఒక పక్క సంపదను నాశనం చేసి మీ నెత్తిన 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీకే కదా అప్పు. సాక్షి పేపర్ కడుతుందా? లేదా భారతీయ సిమెంట్ కడుతుందా? మీరే పన్నుల ద్వారా కట్టాలి, అవునా కాదా అని అడుగుతున్నా. కానీ దానికి సమాధానం లేదు. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం, అది రెండో కన్ను ఆంధ్రప్రదేశ్కి. పోలవరం పూర్తయితే అక్కడి నుంచి కాలువలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి కలుపుతాం, కృష్ణా కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా నాగార్ సాగర్ ద్వారా రాయలసీమకు తీసుకుపోతాం. నదుల అనుసంధానం చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. అక్కడ టెండర్లు మార్చాడు. టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. మళ్లీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. నేను ఒకటే, ఈ విషయాల్లో మీరు చూస్తే ఒక వ్యక్తి బాధ్యతారాహిత్యంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం ఉన్నాం. రైతాంగాన్ని అడుగుతున్నా, అక్వా రైతులు ఎవరైనా బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. 2 లక్షల హెక్టార్లు అక్వా సాగుంది. మన హయాంలో అక్వాని ప్రోత్సహించాం, ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈరోజు ఖర్చు 3 రెట్లు పెరిగింది, ఆదాయం మాత్రం పెరిగే పరిస్థితులు లేదు. మద్దతు ధర లేదు.
ఫీడ్ కానీ, మందులు కానీ, కరెంటు బిల్లు కానీ, సెస్ కానీ ఇష్టానుసారంగా పెంచేశారు. అదే మాదిరిగా మొన్నటి రోజు చూస్తే 10 ఎకరాలు పెట్టి జోన్ నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రానికి కోస్టల్లో అక్వాకల్చర్ అవసరం. మీ అందరికి హామీ ఇస్తున్నా, ₹1.50 అందరికీ కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఏఎంసీ సెస్ కానీ, నీటి పన్ను కానీ, ట్రాన్స్ఫార్మర్ రేట్లు కానీ, జియో నెంబర్ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు. కడాన మత్స్యకారుల్ని దెబ్బతీసే విధంగా 217 జియో తీసుకొచ్చారు. నేను వస్తాను, ఆ జియో రద్దు చేస్తా, మీకు మత్స్యకారులకి మళ్లీ స్వేచ్ఛనిస్తా, చెరువులు కూడా మీకే అప్పచెప్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ఎట్టుంటాడంటే విచిత్రమైన వ్యక్తి. ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా చూశారా ఇటువంటి? ఎప్పుడన్నా ఊహించారా మీరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ, నా లైఫ్ లో అయితే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, కానీ ఇతను ఒక విచిత్రమైన మనిషి. విచిత్ర జంతువు అందామా, మనిషి అందామా, రాక్షసుడు అందామా, నాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా ప్రమాదకరం. ఒక మాట అంటాడు, నా బీసీలు అంటాడు. నా బీసీలు అంటేనే 30 పథకాలు రద్దు చేస్తాడు. ఇంకో పక్క నా బీసీలు అంటానే ఇక్కడే ఒక ఉదాహరణ. అమర్నాథ్ గౌడ్ అని ఒక కుర్రాడు, వాడు అక్కను వేధిస్తా ఉంటే, మా అక్కన వేధిస్తున్నావు మంచిది కాదని చెప్పాడు. చెప్తే ఏం చేశారు? రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మళ్ళా అంటాడు నా బీసీ అంటాడు. అంటే నీ బీసీలు తగలబెట్టడానికా? ఇప్పుడు అతను 2 నెలలు కూడా జైల్లో ఉండా. బాధితులు 2 నెలల్లో బయట వచ్చారు, మళ్ళా బెదిరించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఇలాంటి వాళ్ళని మక్కలు ఎరగొట్టి ఇంటికే పరిమితం చేస్తా. అదే మాదిరిగా బీసీలకు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 రుణం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నా ఎస్సీలు అంటాడు. నా ఎస్సీలని 27 కార్యక్రమాలు నేను ఇచ్చాను, 27 పథకాలు రద్దు చేశాడు. నా ఎస్సీ అంటాడు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు. అవునా కాదా? మళ్ళా నా ఎస్సీ అంటాడు, నీకేం రాయిచ్చారా? మమ్మల్ని చంపండి, డోర్ డెలివరీ పంపని చెప్పారా ఎవరు నన్ను అడుగుతున్నా. ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. అతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఏంటి నీ అహంకారం? అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను. అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయలే. నేను అడుగుతున్నా, నువ్వు అంబేద్కర్ గారి అంటే గొప్ప నాయకుడు ఆ పిచ్చోడాని అడుగుతున్నా. ఇది అహంభావం అవునా కాదా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్సీలు గాని, బీసీలు గాని, బడుగు బలహీన వర్గాలు. అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, ఆర్థిక స్వావలంబనిచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఉపేక్షిస్తావా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఉపేక్షిస్తే మన ఎవరికి భవిష్యత్తు లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకొక మాట, సప్లాన్ వస్తా ఉందా? ఇప్పుడు మీకు వచ్చిందా? మీకు విదేశ విద్యా విధానం ఉందా? మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? మీకు
₹1 రుణం ఇచ్చారా మీకు? అందరితో సమానంగా ఇచ్చిన కార్యక్రమాలు తప్ప, అది కూడా ₹10 ఇచ్చి ₹100 దోచేసే కార్యక్రమం తప్ప మీకు ఒరగబెట్టింది ఈ ప్రభుత్వం ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. మైనారిటీలు, నా మైనారిటీ అంటాడు, 10 పథకాలు రద్దు చేశాడు. ఇంకో పక్క రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మనం వింటే ఆయన బాధ భరించలేక అబ్దుల్ సలాం అనే వ్యక్తి అతి దారుణంగా భార్య పిల్లల్ని తీసుకుపోయి రోడ్డు మీద ట్రైన్ ట్రాక్ లోనే పిల్లల్ని కట్టేసి బలవంతపు మరణం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కృష్ణప్రసాద్ ఒక మాట చెప్పారు. ఒంటెమిట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ సూర్యారావు అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఆస్తిని లాక్కుంటే, రికార్డు మార్చి లాగేసుకుంటే ఏం చేయాలో తిరిగి 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 కడాన ట్రైన్ కింద చనిపోతే భార్య కూతురు విషం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకే కుటుంబంలో 3 చనిపోయారు. రేపు అందుకే నేను చెప్తున్నా, ఈయన చెప్పే మాటలకి ఈయన చేసే విషయాలకు పొంతన లేదు తమ్ముళ్ళు. అదే విషయం ఈ రోజు నేను చెప్తున్నా. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, క్వార్టర్ బాటిల్ కూడా తీసుకొచ్చారు. మందు బాబులు ఉన్నారు ఇక్కడ. పాపం మీకు ఒక బలహీనత. ఆ బలహీనత కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవడం, తెల్లవారి మళ్లీ రెడీ పనికి పోవడం. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇది మంచి వ్యాపారం అని గుర్తించాడు. అందుకనే మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? రేట్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు ₹60 క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? అది కూడా జే బ్రాండ్ అవునా కాదా? నాసిరకం అవునా కాదా? తమిళనాడులో ఉండే బ్రాండ్లకు ఉన్నాయా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బూమ్ బూమ్, వెరీ వెరీ అట్రాక్టివ్ నేమ్స్. మాత్రం పేర్లు మాత్రం చాలా బాగున్నాయి. ఏ బ్రాండీ షాపులో అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా మీకు? పేటిఎం గాని గూగుల్ గాని ఏవైనా ఉన్నాయా మీకు? మీ కిరాణా కొట్లో ఉన్నాయా లేదా? తోపుడు బండ్లు వాడుతున్నారా లేదా? ఎందుకు షాపులో లేవు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి చిదంబర రహస్యం ఏంటి? మీరు కట్టే డబ్బుల్లో ₹140 క్వార్టర్కి ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? మీకు కోపం రాదా? బాధ. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? ₹200 కరెంట్ ఇప్పుడు ఎంత అయింది? ₹1000 అయిందా లేదా? ఎవరు కారణం? ఎవరు కారణం? ఇసుక రేట్లు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఒకప్పుడు ₹1000 ట్రాక్టర్ ఇప్పుడు ఎంత? 5000. అవునా కాదా? ఇసుక దందా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ప్రత్యేక ఆర్మీ పెట్టుకున్నాడు, రౌడీల్ని జిల్లాల వారీగా లాగేసుకున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇల్లు గడవకుండా బాధపడతా ఉంటే ఇష్టానుసారంగా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి.
ఉండాలి. అంతే కదా? ఎక్కడికి పోతున్నాం? గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్లు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నా బాపట్లలో కూడా గంజాయి ఉందా లేదా? కొట్టుల్లో ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేకు ఓటా ఉందా లేదా? ఇక్కడ మామూలు బాధ ఏదే తమ్ముడు, నా ఆవేశం అది, నా బాధ అది. దుర్మార్గులు రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే, మళ్ళా వచ్చి మిమ్మల్ని మభ్య పెడతా ఉంటే నేను ఈరోజు వచ్చా. మీ ఉత్సాహం చూసా, నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% మనమే గెలుస్తున్నాం. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అందరం కలిసి పోటీ చేస్తున్నాం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని చెప్పాడు. అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? మేము పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు, కుట్రలు చేస్తారు. పొత్తు ఫెయిల్ కావాలని చూశాడు. మేము ఇద్దరం ఒకటి అనుకున్నాం. ఎవరు ఎన్ని ఆటలాడినా మనం పొత్తు పెట్టుకోవాలన్నాం. ఒక విజ్ఞతతో ఇద్దరం ప్రవర్తించాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయానికి వచ్చాం. కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ మనం అందరం కలిస్తే రేపు ఇక్కడ చేసిన అప్పంతా కూడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ నేను మీ సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరం. అందరం కలిసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు 22 మంది ఎంపీలున్నారు. కేంద్రంలో ముస్లింల కోసం తీసుకొచ్చిన బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? నన్ను విమర్శించే హక్కు ఉందా ఇతనికి? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మైనారిటీకి ఏమన్నా చేసింది నేనే. ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టింది నేనే ఎన్డీఏ సమయంలో. కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది విభజన తర్వాత నేనే. అదే మరిగా ఉర్దూ 2వ భాష కింద డిక్లేర్ చేసింది 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని. హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టాం. ఇక్కడ కడప, విజయవాడలో కట్టాం. ఎన్ని కార్యక్రమాలు మీకు ఇచ్చాం. దుకాన్ और మకాన్ ఇచ్చాం. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 35,000 మందికి 150 కోట్ల రూపాయలు దగ్గర మీకు ఆర్థిక సహాయం చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే రంజాన్ తోఫా ఇచ్చాం. ఇంకో పక్క మౌజములకి, ఇమాములకి ఆందోళన ఇచ్చాం. 6 నెలల నుంచి వస్తున్నాయా మీకు? నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తే నేను అడుగుతున్న మైనారిటీ సోదరుల్ని, 5 ఏళ్లుగా ఒక్క కార్యక్రమం మీకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని కాపాడాలని నేను అడుగుతున్నా. 2014-19లో 4% ఉద్యోగాలు కూడా లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రొటెక్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము పెట్టుకున్న మేమందరం కలిసి పనిచేసేది ఈ రాష్ట్రంలో తెలుగు జాతి కోసం కలిసాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి
హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, కులాలు కానీ అందరూ కూడా తెలుగువారే. వారి అభివృద్ధి మా లక్ష్యంగా అడుగులేస్తున్నాం. మీకోసమే ఈ పొత్తని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు రావాలంటే పిల్లలకి మళ్ళా కేంద్ర సహకారం కావాలి. ఇవి చేస్తూనే ఈ 5 ఏళ్లు మీరు ఇబ్బంది పడ్డారు. మేము పోరాడాం. ఓసారి పోరాడి ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మీరే చూశారు. ఎంతమంది పైన కేసులు పెట్టారు. నాకైతే నిద్ర లేని రోజులు. ఓసారి ఒక్కొక్కరు జైలుకు పోతే 40-50 రోజులు బట్టే తీసుకురావాలి బయటికి. కడాన నన్ను కూడా ఏం చేశారో మీరు చూశారు. తమ్ముళ్ళు అది జరిగింది. కానీ నేను పోరాడుతున్నానంటే నా కోసరం కాదు. 45 ఏళ్లుగా నాకు సహకరించారు, నన్ను అభిమానించారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాజీ లేని పోరాటం చేశా, విజయాన్ని సాధిస్తా. మళ్లీ ఈ రాష్ట్రాన్ని, గాడి తప్పిన రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి ముందుకు తీసుకుపోతా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మేము కూడా ఒక ప్రోగ్రాంతో వచ్చాం. ఏదో వాళ్ళని విమర్శించడమే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీతివంతమైన పాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను సూపర్ 6 అని మీ దగ్గరికి పంపించాను. నేను ఒకటి హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డలకి, ఒకసారి గుర్తు చేసుకోండమ్మా. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంత మునుపు లేదు. అదే మాదిరిగా రాజకీయాల్లో 8% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. నేను వచ్చిన డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఉద్యోగాల్లో, కాలేజీల్లో మీకు 33% రిజర్వేషన్లు పెట్టింది నేనే. మరుగుదొడ్లు కట్టించింది నేనే. ఆత్మ గౌరవం కింద, దీపం కింద ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడూ 10 సంవత్సరాల కంటే ముందు ఇచ్చాను. మొన్న కూడా ఇచ్చింది నేనే ఇచ్చా. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఆడబిడ్డల్ని ఆధారంగా చేసుకుని 4 కార్యక్రమాలు ఇచ్చాను. ఒకటి, ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయలు. ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నువ్వు ఎట్టిస్తావు అంటున్నాడు. నేను నీకు చెప్పివనయ్యా, సంపద సృష్టి నాకు తెలుసు. నువ్వు చేసేది అప్పులు తేవడం నీకు తెలుసు. ఆదాయం పెంచడం తెలిసిన వ్యక్తిని నేను. ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, కంటిన్యూగా ఆదాయం పెరిగితే, అభివృద్ధి అయితే